హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇంట్లో పని ఎంత చేసినా సరే అస్సలు తెవలదండి. ఈ విధంగా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ చుట్టూ వాకిలైతే చాలా పెద్దదనమాట. ఇదంతా క్లీన్ చేసేటప్పటికైతే నిజంగా చుక్కలు కనబడతాయండి. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది చుట్టూ. దాన్ని తోడు ఇక్కడ జామ చెట్లు అవి ఉంటాయి కదా. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఆకులన్నీ అయితే ఇక్కడ నుంచి అయితే బాగా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా కొంచెం పర్వాలేదు. ఇంకా ఏప్రిల్ మే నెలలో అయితే మొత్తం ఈ ఆకులన్నీ రాలిపోయి ఎప్పటికప్పుడు బయటకు వచ్చినప్పుడల్లా తుడిచినా కానీ గుట్టులా అయితే పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు మార్నింగ్ వేసినాయి అన్నమాట. ఇవి పిల్లలు ఉండవైతే ఇంకా తీనండి. మార్నింగ్ మోటార్ వేసినప్పుడే బట్టలు అయితే వాష్ కూడా చేసేసి అవి అలా వదిలేస్తానమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు లోపల పని అయిన తర్వాత అయితే బట్టలు అయితే ఆరబెడతాను ఇక్కడ. ఈ విధంగా ఈ బట్టలు అయితే మాకు 10 మెంబర్స్ ఉంటాం అన్నమాట ఇంట్లో మేము. బట్టలు ఏ రోజు ఆ రోజే వేయకపోతే చాలా బట్టలు అయితే పెరిగిపోతాయి అన్నమాట. ఈ బట్టలు ఉతకడం వాషింగ్ మిషన్ ఉతుకుతుంది, కానీ ఈ మడత పెట్టేటప్పటికి ఇట్లా సర్దుకునేటప్పటికైతే సర్ద తీరిపోద్ది అనమాట. మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇవన్నీ తీగల నిండా కనబడతాయి. మళ్ళీ అవన్నీ తీయడం, మళ్ళీ మడతలు వేయడం, మళ్ళీ సర్దుకోవడం, ఎవరి బట్టలు వాళ్ళ దాంట్లో పెట్టడం. ఇక్కడైతే జాడించే బట్టలు వాషింగ్ మిషన్లో కొన్ని మంచివి ఉంటాయి కదా, అలాంటివి బాగా ఇవి వాషింగ్ మిషన్లో పాడైపోతాయి అనేసి రంగులు అవి అంటుకునే బట్టలు అవి అయితే ఇక్కడైతే చేతితో అయితే వాష్ చేస్తాను అనమాట. ఏమన్నా శారీస్ లాంటివి లేదా ఏమన్నా వైట్ డ్రెస్సులు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ విధంగా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటాం అనమాట. ఎందుకంటే వాషింగ్ మిషన్లో కూడా ఆప్షన్ ఉంది, కానీ ఇంకా మళ్ళీ ఎందుకులే అనేసి ఒక్కొక్కసారి అయితే అన్నీ ఒకటే కొంచెం కలర్స్ బాగా ఉంటే అందులో ఆప్షన్ పెట్టేసి అయితే ఆన్ చేస్తాను. లేదు తక్కువగా ఉంటే ఇలాగ హ్యాండ్ వాష్ అయితే చేసేస్తాను అనమాట. ఈ విధంగా ఇవన్నీ వాష్ చేసి ఇవి కూడా ఆరబెట్టేసి ఈవినింగ్ తర్వాత బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. ఈవినింగ్ కొంచెం వంట అది మళ్ళీ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా బయటకు అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలో అయితే ఒక మాల్ అయితే పెట్టారనమాట. మాల్లో కొత్త ఐటమ్స్ అవి బాగున్నాయి, ఆఫర్లు అవి బాగున్నాయి అనేసి ఈ విధంగా చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి బయటే కొంచెం అవి ఇవి తినేసి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసామండి. ఇదంతా మా ఊరు అనమాట. నైట్ టైం వ్యూ ఇలా ఉంటుంది. అది వచ్చేసి విశాల్ మార్ట్ అనమాట. ఇప్పటివరకు మాకు లేదు, ఇప్పుడైతే కొత్తగా పెట్టారనమాట. పెట్టి 1 మంత్ అవుతుంది. నేనైతే ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే నాకు వంటగదిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే బాగా చూస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ డ్రెస్సులు అవి కాకుండా వంటగదిలో ఐటమ్స్ అయితే ఎక్కువ ఇష్టపడతాను. చిన్నగా ఉన్నవి అవి కొనడానికి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే మొత్తం అంతా తిరిగేసి ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను. తీసుకొని వంటకి సంబంధించినవి కొంచెం టీ పెట్టుకోవడానికి పాలు కాచి గిన్నెలు అవి బాగున్నాయి అన్నమాట. అవి నాకు నచ్చి ఆల్రెడీ ఉన్నాయి, కానీ నచ్చాయి అనేసి అవన్నీ అయితే తీసుకున్నాము. తీసుకొని వస్తూ అక్కడైతే పానీపూరి చాట్ ఇలాంటివి అయితే తినేసి వచ్చేసాం అనమాట. వంట అయిపోయింది, కానీ అవైతే ఇంకా ఇంటి దగ్గర చేసిన వంట చేసుకున్నవన్నీ అయితే అలా ఉండిపోయాయి. ఇంకా బయట తిన్న దాని మీద ఇంకా తినాలని అనిపించలేదు అనమాట. ఇందులో ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మాల్ కూడా చాలా పెద్దదనమాట. అక్కడైతే అయిపోయింది. వచ్చేసిన తర్వాత వచ్చేటప్పటికైతే ఇంచుమించు 10 అయిపోయింది అనమాట. వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పెట్టుకొని స్నానం చేసి పడుకుని పోయాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్. మళ్ళీ మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్ క్యారేజీలు అవి సర్దాలి కదా. ఈ విధంగా రైస్ అయితే వండేసాను. నేను రైస్ అయితే ఇలాగే వార్చుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటాను అనమాట. వాటర్ అంతా ఇంకిపోయేలాగైతే పెట్టుకుంటే రైస్ పిల్లలు బయటకు అదే స్కూల్కి అది పట్టుకెళ్తారు, క్యారేజ్ కదా, పాడవకుండా కొంచెం నీరు అది పట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే పప్పు అయితే నానబెట్టలేదు అనమాట. నైట్ పడుకోవడానికి లేట్ అయిపోయింది, అందుకని ఇంకా పప్పు అది నానబెట్టకుండా గోధుమ రవ్వ ఉప్మా అయితే నేను ఈ విధంగా కుక్కర్లోనే వండేస్తాను అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకుని తాలింపులు మొత్తం అన్ని వేరుశనగ గుళ్ళు అవి ఎక్కువైతే వేసి ఈ విధంగా కుక్కర్ ఒక విజిల్ అయితే వేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ కర్రీకి కూడా ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ అయితే పిల్లలు బూందీ కర్రీ వండమన్నారనమాట. వాళ్ళకైతే బూందీ కర్రీ అయితే చేసేసి క్యారేజ్ అయితే పెట్టేశాను ఇవాళ. పిల్లలు క్యారేజీలు అయిపోయిన తర్వాత అప్పుడు నేను టీ పెట్టుకుని తాగుతానండి. అంటే ముందే పెట్టేస్తాను, అంటే నాకు తాగడానికి ఇంకా టైం సరిపోదు అనమాట. అందుకనేసి క్యారేజీలు సర్దేసిన తర్వాత అప్పుడు కూర్చొని టీ తాగుతాను అనమాట. లేదు ముందే వేసుకుంటానండి. వేసుకోవడం అయితే తాగాలనిపించి, కానీ అస్సలు తాగడానికి టైం సరిపోదు. కొంచెం తాగడం మళ్ళీ ఏదో ఒకటి మాడిపోతుందని కలపడానికి వెళ్ళడం, మళ్ళీ కొంచెం తాగడం మళ్ళీ అది అక్కడ పెట్టేయడం, లేదంటే ఇంకా అలా వదిలేస్తాను అనమాట.
అందుకనేసి ఇక్కడ కూర కూడా అయిపోవచ్చింది. ఇక్కడ ఉప్మా చూసారా, ఈ విధంగా విజిల్ పెట్టేస్తే ఒక్క విజిల్కి అయితే చక్కగా పొడి పొడిలాడుతూ ఈ విధంగా వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు కుక్కర్లో వండకపోతే. సింపుల్గా అయిపోతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే కొంచెం టీ అయితే వేసుకుని అయితే తాగుతుందని చూసారా. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదనమాట. క్యారేజీలు టిఫిన్లు అన్నీ అయిపోయి కానీ వీళ్ళకి ఇంకా మెలకువ రాలేదు. ఇక్కడ ఆల్రెడీ నాకు వచ్చేసి టైము 8:30 వరకు 8 అవుతున్నట్టుంది. ఇప్పుడైతే టీ తాగేసిన తర్వాత పిల్లల్ని తయారు చేసేసి క్యారేజీలో సర్దేసి పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్తున్నాను అనమాట. ఇది మా పిల్లలు స్కూల్కి వెళ్ళేవే అనమాట. ఇదంతా ఖాళీ ప్లేసు. ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇవన్నీ పొలాలు ఉండేవన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ కూడా స్కూల్స్ కాలేజీలు అయిపోయాయి.